హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలీస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి టేస్టీ అండ్ హెల్దీ ఫ్రైడ్ బన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్ బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాకే కదండి, మార్నింగ్ బెడ్ స్నాక్ అలాంటప్పుడు కూడా ఇచ్చేసేయచ్చు. సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. సో నేను చేసే చిన్న చిన్న టిప్స్తో మీరు చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ టేస్ట్ మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఖచ్చితంగా షుగరే వాడాలి. అందుకని నేను బ్రౌన్ షుగర్ మార్నింగే గ్రోసరీస్ ఆర్డర్ ఇచ్చేస్తే బ్రౌన్ షుగర్ తెప్పించాను. 3 స్పూన్స్ బ్రౌన్ షుగర్కి 1 ఎగ్ సరిపోతుంది. సో మీరు మంచిగా ఎగ్ బీట్ చేసుకొని షుగర్ పౌడర్తో అయినా హ్యాండ్తో చేసుకోవచ్చు. అంత టైం లేదు అనేసి నేనైతే ఫాస్ట్గా అవ్వాలని షుగర్ ఎగ్ మంచిగా మిక్సీ పట్టిన తర్వాతకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే కొంచెం ఒక 1 స్పూన్ అయితే మిల్క్ పౌడర్ వేసేయండి. మీరు మిల్క్ పౌడర్ లేకుంటే మీ దగ్గర పెరుగైనా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి మిల్క్ పౌడర్ లేని వాళ్ళకి, ఓకేనా. సో ఇది ఎస్పెషల్లీ మైదా పిండితో ఇంకా బాగుంటుందండి, కానీ పిల్లలకు మంచిది కాదు, మనకి కూడా అంత మంచిది కాదు కదా. సో అందుకని చిన్న చిన్న టిప్స్ చెప్తానన్నది. సో మీరు బాగా ఎగ్గును బీట్ చేసుకోవాలి. ఇంకెంత మంచిగా ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాతకి మీరు ఈ పిండిని బాగా ఈ విధంగా చేయితో ప్రెస్ చేయండి. స్మూత్గా ఉండాలి. ఇంకా వాటర్ అలాంటివి ఏం లేదండి. ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్తో చేస్తే ఒక్క చుక్క నీళ్ళు కూడా అవసరం లేదు. మీరు ఒక 1 కప్కి అయితే ఈజీగా ఒక 6, 7, 8 వరకు వచ్చేస్తాయి. సో ఇంకా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోండి. ఇది డబల్ చేసుకోండి. మీరు 1 కప్కి 2 కప్పు, 2 ఎగ్స్, 6 స్పూన్స్, పర్ఫెక్ట్ స్వీట్నెస్ అండి. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం మీకు చూస్తే ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ వరకు ఒక్క చుక్క నూనె కూడా ఉండదు. సో ఈ విధంగా పిండిలో మనం ఆయిల్తో మంచిగా కలుపుకున్నాక అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అలా రెస్ట్ ఇవ్వండి. నేనైతే ఆఫ్టర్నూన్ కలిపేసి ఈవినింగ్ చేసేసాను పిల్లలు లేసే టైంకి. అండ్ 2 హ్యాండ్స్కి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్. ఈ విధంగా మీరు అనుకోవచ్చు ఎంత ఆయిల్ తింటే పిల్లలకి హెల్దీనా, కానీ అసలు ఆయిలే ఉండదు. కాకపోతే ఇది చేసే పద్ధతి ఇంతే. మనం ఇలా ఆయిల్తో చేస్తేనే మంచిగా బన్లాగా లడ్డుగా, మీరు పెద్ద సైజ్ అన్నా చేసుకోవచ్చు, బట్ ఇలా చిన్నగా చేస్తే లోపల వరకు కుక్ అవుతుంది అనేసి ఈ విధంగా చేస్తున్నాను. ఎక్కువగా మనకు కొంచెం కొంచెం పిండి పెట్టేసుకొని ఇలా కొంచెం మందంగానే ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ చూడడానికి ఆయిలీగా ఉంటుంది, కానీ అసలు తినేటప్పుడు ఒక్క చుక్క ఉండదని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. 10 డేస్ వరకు ఉంటుంది, ఏం ఖరాబ్ అవ్వదు. మంచిగా ఒక గాజు కంటైనర్లో పెట్టేసుకొని, బట్ నాకు స్టోర్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, పిల్లలకి ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఇష్టపడతాను. సో చూసారు కదా, 1 కప్కి అయితే ఇంకా ఇంత అయిపోయింది. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఈ విధంగా డిప్ చేయండి. ఈ విధంగా డిప్ అంటే ఆయిల్లో ఉంచి అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఉంచండి, అంతే. సో అంటే మీరు స్టవ్ పైన పెట్టకండి, జస్ట్ అలా ఒక 5 మినిట్స్ అయినా ఉంచండి. ఇలానే చేస్తే ఎందుకు వస్తుంది అంటే ఇందులో మనము బేకింగ్ సోడా వేయట్లేము, నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ వేయట్లేము, నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి కాదు, హెల్దీగా గోధుమ పిండితో చేస్తే ఈ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అంతే తప్ప ఏం లేదు. సో ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ తర్వాతకి ఈ విధంగా స్టవ్ ఆన్ చేయండి. అస్సలు వెంటనే కదలపకండి. కింద మనకి గోల్డ్ కలర్ అయినాకనే ఫ్లిప్ చేయండి. చూసారు కదా, మంచిగా పొంగుతాయి, బుజ్జి బన్నులాగా ఎంత బాగా పొంగుతాయో. అండ్ టేస్ట్ కూడా అల్టిమేట్ ఉంటుందండి. అస్సలు మీరు చెయ్యండి ఒకసారి, పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మనకి ఇందులో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరమే లేదు. మిల్క్ పౌడర్ తినకుంటే పెరుగు మాత్రం వేసుకొని బాగా మిక్సీ పట్టాలి. చపాతీ పిండిని చాలా స్మూత్గా కలపాలి, అంతే. చిన్న టిప్స్ ఏం లేదు. కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకున్నామంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఆయిల్లో ఉంచి ఒక 5 to 10 మినిట్స్ ఉంచి తర్వాతకి డీప్ ఫ్రై చేసుకోండి. ఈ చిన్న టిప్స్ తోటి చేస్తే అసలు ఎంత బాగుంటుందో. దీనికి డబల్ వస్తుందండి మైదా పిండితో, కానీ నేను మైదా పిండి పిల్లలకి ఇవ్వను.
మేము తినము, అందుకే గోధుమ పిండి అయితే హెల్దీ కాబట్టి ఇలా. ఇంకా మైదా పిండి బేకింగ్ సోడా వేస్తే ఇంకెంత పొంగుతాయో తెలుసా. ఇంకా ఈస్ట్ వేస్తేనైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు అలాంటివి ఏమి ఇష్టం ఉండవు. ఇలా సింపుల్గా వేసుకున్న మంచిగా వచ్చినాయి కదా, చూడండి ఎంత మంచిగా పొంగాయో. టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చెప్పాను కదా, కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోదండి. మీకు చూసేటప్పుడే ఆయిల్గా ఉంటుంది, కానీ ఇందులో నుంచి డీప్ ఫ్రై అయినాక ఈ విధంగా 2 సైడ్స్ గోల్డ్ కలర్ అయినాక తీసేయండి, అసలు చేతికి కొంచెం కూడా ఆయిల్ అంటదు. చూసారు కదా ఫైనల్గా ఎంత క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల పిండి పిండిగా ఉండదు. అండ్ మీకు అనొచ్చు ఇంత గట్టిగా పిల్లలు తింటారా, కానీ ఎంత బాగుంటుందో అసలు. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకైనా మనకైనా చాలా ఇష్టంగా తింటారు. మంచిగా స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఒక 10 డేస్ వరకు. ఎక్కువ ఉండవు, 10 డేస్, 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటాయి. మీకు ఇంకా పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండితో అయితే పెద్దగా ఉంటుంది. మనం గోధుమ పిండితో పెద్దగా చేస్తే బాగా అనిపించదు, చాలాసేపు కాల్చాలి. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.